ఇంటర్నేషనల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్న సందర్భంగా ప్రెజెంట్ గోల్డ్ కొనటం చాలా కష్టంగా మారిపోతుంది. గోల్డ్ ధర కూడా పైకి వెళ్తుంది కానీ కిందకి దిగని పరిస్థితి. ఒకవేళ గోల్డ్ తగ్గింది అన్న రోజు కూడా కేవలం 50 రూపాయలు మాత్రం తగ్గుతూ ఉండటం, పెరిగిన రోజు మాత్రం 1000 వరకు పెరగడం మనం చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు 24 క్యారెట్ 22 క్యారెట్ గోల్డ్ సామాన్యుడికి అందని ద్రాక్షలాగే మారిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రెజెంట్ అందరూ కూడా 18 క్యారెట్స్ అండ్ 14 క్యారెట్స్ గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వీళ్ళంతా కూడా 18 క్యారెట్ 14 క్యారెట్ గోల్డ్ ను కొనుక్కోవడం, దాని మీద ఇన్వెస్ట్ చేయడం సరిగ్గా భావిస్తున్నారు. 22-24 క్యారెట్ గోల్డ్ కంటే కూడా 18-14 క్యారెట్ గోల్డ్ కాస్త తక్కువకి రావటం దీనికి ఒక పెద్ద కారణంగా కనిపిస్తోంది. అయితే ప్రెజెంట్ 18-14 క్యారెట్ గోల్డ్ కొనాలి అనుకునే ఈ ట్రెండ్లో అసలు ఈ ప్రత్యామ్నాయ మార్గాల ధరలు, స్వచ్ఛత డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒకసారి చూసుకుంటే భారతీయులకు అందరికీ తెలిసిందే, బంగారం అంటే కేవలం వేసుకోవడానికి నగలుగా మాత్రమే మనం చూసుకోము. మనం జనరలీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా చూస్తూ ఉంటాము. పెళ్ళైనా పండగైనా మనకి ఒక్కొక్క సందర్భంలో ఖచ్చితంగా గోల్డ్ కొనాలి అనేలా భావిస్తాం. సో ఫర్ అస్ గోల్డ్ ఈజ్ అన్ ఎమోషన్. అలాంటి మనకి గోల్డ్ ధరలు పైకి పెరగటం అనేది చాలా మందికి షాక్కి గురి చేస్తున్న వాస్తవం. అయితే అందరూ కూడా గోల్డ్ దుకాణాలకి వెళ్తూ ఉంటారు. ఒక పర్టికులర్ టైంలో, శ్రావణ మాసంలో, ఇటువంటి మాసాల్లో మనం గోల్డ్ ఖచ్చితంగా కొనాలి అనుకుంటాం. అటువంటి సందర్భాల్లో 22-24 క్యారెట్ గోల్డ్ కొనలేని వాళ్ళంతా కూడా, అండ్ చాలా మంది 22-24 క్యారెట్ గోల్డ్ ఎక్కువ అని అనుకున్న వాళ్ళంతా కూడా 18-14 క్యారెట్ గోల్డ్ వైపు ఇప్పటికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే అమెరికా వడ్డీ రేట్లు తగ్గింపు, ఇటువంటి కారణాలన్నిటి వల్ల కూడా గోల్డ్ ఆకాశాన్ని అంటేస్తున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ప్రెజెంట్ 24 క్యారెట్స్ గోల్డ్ ధర తులం బంగారం 1.21 లక్షలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్స్ ఆభరణాల ధర కూడా 1.12 లక్షల వరకు కొనసాగుతోంది. ₹1,00,000 తులం బంగారం కొనాల్సిన పరిస్థితి మనం ప్రెజెంట్ చూస్తున్నాం. దీంతో మొత్తం కూడా సామాన్యులకు గోల్డ్ కొనటమే ఇప్పుడు పెద్ద కష్టంగా మారిపోయింది. మనం గోల్డ్ జనరలీ ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉంటాము. దీనికి ఆప్షనల్గా 14 క్యారెట్ 18 క్యారెట్ గోల్డ్ వైపు జనాలు మొగ్గు చూపిస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలుదారులంతా కూడా 14 and 18 క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ వైపు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రెజెంట్ ఈ 2 క్యారెట్స్ ఒకసారి క్వాలిటీ చూసుకుంటే, క్వాలిటీలో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా వీటి ధర తక్కువగానే ఉండటంతో పాటు మన్నిక ఎక్కువ ఉండటం ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది ఇక్కడ. అండ్ ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రకారం కూడా 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ధర గ్రాముకు 12,153.96 ఉంది. అంటే 10 గ్రాములు తులం బంగారం ధర ₹1,00,000 దాటేస్తుంది. అక్కడ ₹1,21,000 కనిపిస్తోంది. అలానే 22 క్యారెట్ల బంగారం ధర ఒకసారి చూసుకుంటే 11,000 చిల్లరగా కనిపిస్తోంది. ₹11,860 ప్రెజెంట్ కొనసాగుతోంది. అంటే తులం బంగారం ధర మళ్ళీ ఇక్కడ 1,18,600గా కనిపిస్తోంది. అలానే మనం 18 క్యారెట్ 14 క్యారెట్ గోల్డ్ ప్రైజెస్ ఒకసారి చూసుకుందాము. 18 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఒకసారి చూసుకుంటే 9,844గా కనిపిస్తుంది గ్రామ్ బంగారం ధర. అంటే 10 గ్రాములు జస్ట్ మనకి ₹98,440 వచ్చేస్తుంది. అలానే 14 క్యారెట్ గోల్డ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి తులం బంగారం ₹78,380 మాత్రమే పడుతోంది. అంటే ఒక గ్రాము బంగారం 7,838గా కొనసాగుతోంది. అండ్ స్ట్రెంత్ పరంగా కూడా జనరలీ మనం డైమండ్స్ కొంటున్నప్పుడు, లేకపోతే రూబీస్ ఇటువంటివి కొంటున్నప్పుడు 22-24 క్యారెట్ గోల్డ్ కంటే కూడా 18 and 14 క్యారెట్ గోల్డ్ ఎక్కువగా ఆర్నమెంట్స్ తయారు చేస్తూ ఉంటారు. స్ట్రెంత్ అనేది, జ్యువెలరీ స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో అలా కూడా చాలా మంది ఇటు 14 and 18 క్యారెట్ గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అయితే 14 క్యారెట్ బంగారం ధర ఒకసారి చూసుకుంటే ఇటు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కంటే కూడా దాదాపు 35% తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి 1,21,000 తులం బంగారం ధర మనం చూసుకుంటే 22 క్యారెట్ల బంగారంలో, మనం 14 క్యారెట్ల బంగారంలో కేవలం 78,000 మాత్రమే చూస్తున్నాం. సో మొత్తం 35% ఇక్కడ తక్కువైపోతుంది. రిటర్న్ వాల్యూ కూడా సేమ్ అలానే ఉంటుంది. గోల్డ్ మనం ఎలా అయితే అమ్మటం కొనటం చేస్తామో సేమ్ అదే వాల్యూ మనకి 14 క్యారెట్ల గోల్డ్కి అండ్ 18 క్యారెట్ల గోల్డ్కి కూడా కనిపిస్తుంది. సో బంగారం స్వచ్ఛతలు క్యారెట్ల రూపంలో జనరలీ మనం కొలుస్తూ ఉంటాం, అది అందరికీ తెలిసిందే. 24 క్యారెట్స్ గోల్డ్ అంటే ఇటు 99.9% ప్యూర్ గోల్డ్ అని అర్థం. దాంట్లో అల్యూమినియం ఎలాయ్స్ కలుపుతూ ఉంటారు. సో దాని శాతం కేవలం 0.1గా మాత్రమే ఉంటుంది. అలానే 22 క్యారెట్ల గోల్డ్ ఆభరణాల్లో 91.7 క్యారెట్ల ఇటు 7% బంగారం ఉంటుంది. మళ్ళీ దాంట్లో మిగతాది మొత్తం కూడా ఎలాయ్స్ కలుపుతూ ఉంటారు. ఇటు 18 క్యారెట్ గోల్డ్లో 75% బంగారం కనిపిస్తోంది. 14 క్యారెట్ల గోల్డ్కి వచ్చేస్తే 58.33% బంగారం కనిపిస్తోంది. సో మనం ఒకసారి బంగారం ఇక్కడ
పర్సెంటేజ్ తక్కువ, ఎక్కడ తక్కువ ఒకసారి చూసుకుంటే కూడా 24 క్యారెట్స్లో మనకి ప్యూర్ గోల్డ్ అనేది ఉంటుంది. 24 క్యారెట్స్లో చాలా తక్కువ ఆర్నమెంట్ డిజైన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ప్రెసెంట్ మార్కెట్ మొత్తం కూడా 22 క్యారెట్స్కి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. సో ఇటువంటి మార్కెట్ షిఫ్ట్లో ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కూడా పైకి వెళ్తూ ఉండటంతో 18 and 14 క్యారెట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఒకసారి 22, 18 and 14 క్యారెట్ గోల్డ్ క్వాలిటీపై మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే 22 క్యారెట్ ఆభరణాలు మొత్తం 91.7%గా దాంట్లో ప్యూరిటీ ఉంటుంది. వెరాస్ ఫర్ 18 క్యారెట్స్ ఇట్ ఇస్ 75% అండ్ ఫర్ 14 క్యారెట్స్ ఇట్ ఇస్ 58.33%. సో ఒక 20% తేడాతో మనకి 18 అండ్ ఇంకొక 20% తేడాతో మనకి 14 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సేమ్ రిటర్న్ వాల్యూ అనేది కూడా ఉంటూ ఉంటుంది. హాల్ మార్కింగ్ కూడా కంపల్సరీ ఉన్నవే తీసుకోవాలి. మనం ఎట్లా అయితే గోల్డ్ కొంటున్నప్పుడు ఇటు హాల్ మార్క్ చూసుకొని తీసుకుంటామో 18 and 14 క్యారెట్ గోల్డ్కి కూడా హాల్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. తక్కువ క్యారెట్ల బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తున్నప్పుడు కూడా వీటిని మనము దృష్టిలో ఉంచుకోవాలి. 18, 14 క్యారెట్సే కదా అంటూ కూడా హాల్ మార్క్స్ని వదిలేకుండా 916 హాల్ మార్క్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మనం చూసుకొని ఇక్కడ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి HUID నంబర్ ముద్రించి ఉంటుంది. మీరు చిన్న చిన్న రింగ్స్ తీసుకున్నా లేకపోతే ఆభరణాలు నెక్లెసెస్ అటువంటివి తీసుకున్నా కూడా HUID అంటూ కూడా ఒక కోడ్ అనేది ముద్రించి ఉంటుంది. ఆ నంబర్ను తీసుకొని ఈ నంబర్ను ఇటు BIS కేర్ యాప్లో గనక ఒకసారి కోడ్ను మనం టైప్ చేస్తే ఈజీగా ఆ గోల్డ్ ప్యూరిటీ అనేది మీ మొబైల్ ఫోన్కి వచ్చేస్తుంది. సో దట్ యూ కెన్ హ్యావ్ అ ట్రస్ట్ ఆన్ ఇట్. మీరు కొంటున్న బంగారం నిజంగా 14 క్యారెట్స్ అండ్ 18 క్యారెట్స్ గోల్డా లేకపోతే అక్కడ ఏమైనా కల్తీ జరిగిందా అనేది కూడా ఈజీగా మనకి యాప్ ద్వారా వచ్చేస్తుంది. సో ప్రెసెంట్ చూస్తున్నాం బులియన్ మార్కెట్ ప్రకారం కూడా అందరూ ప్రెసెంట్ 14 and 18 క్యారెట్ గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇండియన్స్కి గోల్డ్ అనేది ఒక ఇమోషన్ దట్ వి ఆల్ నో. జనరలీ మనకి ఇయర్లో అట్లీస్ట్ మనం 2 సార్లు అయినా సరే ఖచ్చితంగా గోల్డ్ షాప్కి వెళ్ళి మన దగ్గర ఉన్నంత డబ్బులో ఏదో ఒక గోల్డ్ వస్తువుని కొని తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రెసెంట్ 24 క్యారెట్ల గోల్డ్ ధర తులం బంగారం 1,24,000, 25,000 పలుకుతోంది. అలానే ఇటు 22 క్యారెట్ల బంగారం ధర 1,20,000 పలుకుతోంది. ఇటువంటి సందర్భాల్లో ఇటు తులం బంగారం 1,00,000 చేరువలో ఉండటంతో ఒక నెక్ పీస్ కొనాలన్నా లేకపోతే ఇంకేమైనా కొనాలన్నా కూడా ఒక సామాన్యుడు ఖచ్చితంగా జేబులో నుండి 3 లక్షలు 4 లక్షలు తీయకపోతే ఒక చిన్న ఆభరణం కూడా వాళ్ళకి రాని పరిస్థితి. సో ఇటువంటి టైమ్స్లో ప్రెసెంట్ అందరూ కూడా 14 and 18 క్యారెట్స్ గోల్డ్ వైపు చూస్తున్నారు. సో దాట్ గోల్డ్ ప్రైస్ అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తూ దానికి మళ్ళీ ఒక పెద్ద ఆభరణమే ఇంటికి తీసుకువెళ్ళే ఒక మార్గాన్ని చూస్తున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 22, 24కి హాల్ మార్క్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా ఒక HUID కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని మీరు ఖచ్చితంగా యాప్లో ఒకసారి వేసి చూస్తే ఆ గోల్డ్ ప్యూరిటీ అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ కొంతమంది 14 and 18 క్యారెట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అంటూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. 14 క్యారెట్స్ గోల్డ్ పనికిరాదు అని అంటూ ఉంటారు. బట్ యాక్చువల్లీ 14 క్యారెట్స్ గోల్డ్ అన్నా 18 క్యారెట్ అన్నా ఆర్ 22 క్యారెట్ అన్నా దేనికన్నా కూడా దాంట్లో వాడిన గోల్డ్ క్వాంటిటీ అంటే క్వాలిటీ బట్టి మీకు రిటర్న్ వాల్యూ కూడా సో అలానే ఉంటుంది. సో యూ క్యాన్ ఆప్ట్ ఫర్ 14 and 18 క్యారెట్ గోల్డ్ ఆల్సో.